దీపారాధన, వంశగౌరవం, ప్రతీకారం, బంధాలు అనుబంధాలు, రఘురాముడు, కోడెత్రాసు, దండయాత్ర, ఏమండి ఆవిడ వచ్చింది, సర్పయాగం, జీవిత ఖైదీ, అడవిదారు లాంటి సినిమాలు చేసి ఆంధ్రుల అందగాడిగా అశేష తెలుగు ప్రజలను అలరిస్తూ సంవత్సరానికి 8-9 సినిమాలు చేసిన శోభన్ బాబు గారు 89 నుండి మెల్లగా అవకాశాలు తగ్గి 89లో 2, 90, 91లో 1 చొప్పున, 92లో 2, 93లో 1, 94లో 1, 95లో 3 చొప్పున చేశారు. కొత్త తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశులు పైకి వస్తున్న రోజులవి. ఆయనకి అర్థమైంది, మాకు అవకాశాలు తగ్గడం సహజమే కదా, కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలని మనసులో అనుకున్నారు. ఆ సమయంలో 95లో నిర్మాత, కో డైరెక్టర్ సత్యబాబు, డైరెక్టర్ వై వెంకట్రామ్ గారు హలో గురు కథ పట్టుకొని శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పారు. ఆయనకి కథ నచ్చింది. మిగతా ఆర్టిస్టులు ఎవరని అడిగారు. అలీ, ఆమని అని చెప్పారు. మరైతే వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ముందు వాళ్ళ డేట్స్ తీసుకోండి, నా డేట్స్ ఏముంది, నాకెలాగో డిమాండ్